23 సీట్లు మాకు వచ్చిన తర్వాత కొంతమందిని మా పార్టీ నుంచి తన పార్టీకి తీసుకున్న తర్వాత సాక్షాత్తు అసెంబ్లీలో విచ్చలవిడిగా అసలు మాట్లాడకూడనటువంటి భాషలో మాట్లాడిన తర్వాత గ్రౌండ్ లో మా కార్యకర్తల్ని నడి రోడ్డు మీద నరికిన తర్వాత కూడా కాల రెగ్గరేసుకొని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరం నిలబడి పార్టీని గెలిపించుకున్నాం. మా నాయకులందరూ కూడా పార్టీని తన భుజ స్కంధాల మీద కార్యకర్తలతో పాటుగా ముందుకు తీసుకెళ్లి పార్టీని గెలిపించుకున్నాం, అధికారంలోకి తెచ్చుకున్నాం. ఆఫ్టర్ ఆల్ జగన్మోహన్ రెడ్డి ఎంతండి? ఆఫ్టర్ ఆల్ ఇవాళ నీ మాట మాట్లాడతా, 11 సీట్లు వస్తే కనీసం నువ్వు అసెంబ్లీకి వెళ్ళలేకపోతున్నావు. నువ్వు అడ్డమైన వాగుడు వాగినా సరే, మా నాయకుల్ని బాడీ షేమింగ్ చేస్తున్నా సరే, రాజకీయాలతో సంబంధం లేనటువంటి మహిళల్ని కించపరుస్తూ మాట్లాడినా సరే, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా కళ్ళ నీళ్ళు పెట్టుకుని ఏంటి దౌర్భాగ్యం రాష్ట్రానికి అనుకున్నా సరే నిలబడి ఎదురొట్టి పోరాడాం. మేము జనసేనకు వద్దాం, 1 సీట్ వచ్చిందండి ఆ రోజున. వాళ్ళు ఎన్ని సంవత్సరాలైంది పార్టీ పెట్టి ప్రశ్నిస్తూ పోతూ ఉన్నారు, ముందరికి వెళ్తున్నారు. ఎక్కడ కూడా ఏ రోజున కూడా తగ్గకుండా ముందరికి వెళ్ళి వాళ్ళ రోజున దే ఆర్ పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ అండ్ దే ఆర్ వెరీ స్ట్రాంగ్ పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్. ఉప ముఖ్యమంత్రి గారైనటువంటి పవన్ కళ్యాణ్ గారి మీద వీళ్ళు మాట్లాడనటువంటి దరిద్రపు గొట్టు భాష లేదు. అయినా సరే నిలబడ్డాడు, కలబడ్డాడు, ఇవాళ గెలిచి చూపించాడు. మా గురించి, తెలుగుదేశం గురించి, జనసేన గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి, లోకేష్ గారి గురించి మాట్లాడేటువంటి నైతిక అర్హత కూడా జగన్మోహన్ రెడ్డికి లేదండి. ఆఫ్టర్ ఆల్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడతానే మళ్ళీ ఇవాళ నిజంగా మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారి కాలి గోటికి కూడా సరిపోడు జగన్మోహన్ రెడ్డి. అరే పార్టీ ఓడిపోతే దిక్కు లేదు నీకు. ఇవాళ రోజున కనీసం నీ కార్యకర్తల దగ్గరికి వెళ్ళి ఒక భరోసా ఇవ్వడానికి నువ్వు ఒకటి చెప్తాను జ్యోత్స్న గారు, ఒక డిప్యూటీ సీఎం ని లేదా వీళ్ళు పట్టుకుని కార్పొరేటర్ కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అంటే పోయేది వాళ్ళ పరువు ఏం కాదు, ప్రజలు చూస్తున్నారు. ఆయన పరువు ఆయనకే పోద్ది. నేను ఇక్కడ కూడా ఒక మాట చెప్తానండి. ఏం కార్పొరేటర్ అంటే మామూలు అనుకుంటున్నాడా? ఏం కార్పొరేటర్ అంటే మామూలు అనుకుంటున్నాడా? కార్పొరేటర్ అనేటువంటి వ్యక్తి తలుచుకుంటే ఆ ప్రాంతాన్ని ఎంత అత్యద్భుతంగా అభివృద్ధి చేయగలుగుతాడు. సో అలాంటి కార్పొరేటర్ పదవిని కించపరుస్తున్నాడు ఇవాళ రోజున ఈ రకంగా. వాట్ ఈస్ దిస్ కంపారిజన్ అండి? అసలు ఏం కంపారిజన్ అది? మాట్లాడడానికి నేను ఒక విషయం చెప్తాను చంద్రిక్ గారు, ఇంతసేపటి నుంచి నేను మాట్లాడుతున్నాను ఒకటే మాట, ఆఫ్టర్ ఆల్ జగన్మోహన్ రెడ్డి అన్నాను తప్పించి ఇంకే మాట నేను జగన్మోహన్ రెడ్డిని అనలేదు. అది కూడా ఎందుకన్నాను, నువ్వు నీ కార్యకర్తల పక్షాన్ని నువ్వు ఇవాళ నిలబడట్లా, నీ నాయకుల పక్షాన్ని ఇవాళ నిలబడట్లేదు. నువ్వు ఓడిపోయావని చెప్పి పారిపోయావు, అసెంబ్లీ నుంచి పారిపోయావు, రాష్ట్రం నుంచి పారిపోయావు, ప్రతి చోటి నుంచి పారిపోయావు. నువ్వు కూర్చొని వాళ్ళ రోజున సుభాషితాలు చెప్తావా, ప్రవచనాలు వల్లిస్తావా? నేను ఒకటే అడుగుతున్నానండి, జగన్మోహన్ రెడ్డిని మనం అడగాల్సినటువంటి ప్రశ్నలు కొన్ని ఉన్నాయి. ఎందుకంటే మాకు మా అసెంబ్లీకి వచ్చి మా ముందర మాట్లాడు, ఆ ప్రెస్ మీట్లలో మీలాంటి ఛానళ్ళని రానీడు. సో మనం కనీసం మన డిబేట్లలోనన్నా అడుగుదాం, ఎందుకు ఇవ్వాలి నీకు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా? 2014 నుంచి 2019 వరకు నీకు ప్రతిపక్ష హోదా అసెంబ్లీలో ఉంటే నువ్వేం చేసావు? నేను రాన్ అసెంబ్లీకి అని చెప్పి తిరస్కరించి రోడ్ల మీద తిరిగావు నువ్వు ఆ రోజున పాదయాత్ర పేరుతో. ఇవాళ నువ్వు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఎందుకు అడుగుతున్నావు? ఉన్న రోజున నువ్వు దాన్ని ఉపయోగించుకోలేదు. ఇవాళ ఎందుకు అడుగుతున్నావు అని అంటే కేవలం కేబినెట్ హోదా వస్తుందండి ప్రతిపక్ష హోదా అయితే, అంతకు మించి ఏమీ లేదు. సింపుల్. అది దానికోసం వెంపర్లాడుతున్నాడు తప్పించి ఏమీ లేదు. ముఖ్యమంత్రి పదవి లేకపోతే అసెంబ్లీకి రానంటాడు. ఏంటండి ఇది? వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి ఆ 10 మంది ఎమ్మెల్యేలైనా ఇప్పటికైనా సరే ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రజల్ని మేము ఏ రకంగా మోసం చేస్తున్నాం అనేది వాళ్ళు గమనించుకోవాలి. జగన్మోహన్ రెడ్డి అధికారం. ఒక్క బ్రేక్ తీసుకుందాం, చర్చ కొనసాగుతుంది.